విజయవాడ వరద బాధితుల సహాయార్థం కాకినాడ జిల్లా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా రిటైర్డ్ మహిళా ఉద్యోగుల శేషగిరి వారి స్నేహితులు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రికి 50,000 రూపాయలు అందజేయడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం ఆర్గనైజింగ్ సెక్రటరీ వి శేషగిరి తెలియజేశారు। ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మహిళా పెన్షనర్లు పాల్గొన్నారు। అసలు ఇది మాకా లేకపోతే సీఎం గారికి డైరెక్ట్గా పెట్టుకెళ్ళి ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది। లేదు మీ ద్వారా ఇవ్వాలని చేసిన కలెక్టర్ ద్వారా ఈ సర్టిఫికేట్ ఈ చెక్ కూడా ఇవ్వడం జరిగింది। మరి దానికి మరి పూర్తిగా మన శాస్త్రి గారు వారి స్నేహితుల బృందంతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మా పెన్షన్స్ అందరూ కూడా జిల్లా తరపుని అభినందిస్తూ వారిని కూడా అదేవిధంగా మన తూర్పుగోదావరి జిల్లాలో అయినటువంటి ఈ వరద సంబంధించిన కూడా దానికి కూడా వారి సహాయం చేస్తారని కలెక్టర్తో చెప్పడం జరిగింది। మరి వారు కూడా ఈ వారి స్నేహితులు వీళ్ళందరూ కూడా ఇచ్చినందుకు వారికి మరొకసారి ఈ మీడియా ముందుగా వారికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ అనుకోకుండా మాకు అవకాశం దొరికి వారి అపాయింట్మెంట్ మాకు దొరికినందుకు నేను పిఎస్ఎస్బి శాస్త్రి గారు మా స్టేట్ ప్రెసిడెంట్ గారిని, కె పద్మనాభం గారు మా ప్రెసిడెంట్ గారిని, నూకరాజు గారిని, సెక్రటరీ గారిని అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ అక్కడికి తీసుకెళ్ళి ఆ చెక్కు అనుకోకుండా ఇచ్చి వచ్చాము ఈరోజు। కానీ ఇంకా నేను జిల్లా కలెక్టర్ గారికి మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వరద బాధితులు కూడా నేను మరలను నా స్నేహితులందరినీ అప్రోచ్ అయ్యి నేను చెయ్యగలిగినంతా కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను। ఈరోజు వారు డాక్టర్ గారు వాళ్ళ తల్లి గారు వారమ్మ మన వరద బాధితుల కోసం చెయ్యాలమ్మా అని ఆవిడ ముందుకు వచ్చి ఆవిడ ఇచ్చారు నాకు। అనుకోకుండా ఇవన్నీ జరిగాయి। చాలా ఇచ్చింది కూడా చాలా తక్కువ కలెక్టర్ గారికి, ఇంకా మేము ఇవ్వాలి అని అనుకుంటున్నాం। చాలా సేవాభావంతో మన నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో చాలా చక్కగా ఈ చెక్నిచ్చారు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు చెక్నిచ్చారు। వారు ఇక్కడ చాలా సేవాభావంతో ఉంటారు శేషగిరి గారు, మా అందరితో కూడా అపార్ట్మెంట్ పక్కన అందరితో కూడా చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉంటారు। అంచేత మరి వారికి భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను। మరి అలాగే పద్మనాభం గారు కూడా ఈ వయసులో చక్కగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు।